వెల్కమ్ టు రామ్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేటీఆర్ జీవితాంతం తిహార్ జైలుకు పోక తప్పదు, గజ్జెల కాంతం. ఆదివాసీ సంఘాలు, ఆదివాసీ ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం. హైదరాబాద్ గోషామహల్లో మరోసారి చాక్వాడి నాల ఇరుక్కుపోయిన క్రషర్ లారీ. సంక్రాంతి పండగ వేళ పల్లె ప్రాంతానికి బయలుదేరిన పట్టణవాసులు. మోడీకి, చంద్రబాబుకు రుణపడి ఉంటాం. ఎంఆర్పీఎస్ కర్నూలు సిటీ కన్వీనర్గా మిసాల సుమలత. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండలోని పీజీఆర్ గార్డెన్లో కేడ్రాయి ప్రాపర్టీ షో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంవైకే లాట్రికేట్ స్టాల్ను శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, ఏఎస్ఎం రవీందర్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ తదితరులు పాల్గొన్నారు. అన్న అది వస్తుంది అన్న, అది ముందుగానే వస్తుంది. మెటీరియల్ కావచ్చు, టైల్స్, ఇలా ప్రతి ఒక్కటి మన ఈ క్రెడాయి వరంగల్ ప్రాపర్టీ షో థర్డ్ ఎడిషన్ లో ఇప్పుడే. గుడ్ మార్నింగ్, నా పేరు వెంకటేష్ అండి. నేను ఎంవైకే లాట్రికేట్ కంపెనీ రీజనల్ మేనేజర్ పనిచేస్తాను. ఈ టీమ్ అంతా నా కొలీగ్స్. ఇక్కడ వరంగల్లో ఈరోజు క్రెడాయి ప్రాపర్టీ షో ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో 70-80% అందరు బిల్డర్స్ వాళ్ళందరూ ఉన్నారు. కానీ మా స్టాల్ నెంబర్ 13లో మేము బిల్డర్స్కు హెల్ప్ అయ్యేటి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తాం. అంటే ఎంవైకే లాట్రికేట్ కంపెనీ ఇట్స్ 25 years ఓల్డ్ కంపెనీ. మేము టైల్ అండ్ స్టోన్ ఇన్స్టాలేషన్ రిలేటెడ్ అడేసివ్స్, ఎపాక్సీస్ అన్ని ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తూ ఉంటాం బిల్డర్స్కి, ఆర్కిటెక్చర్స్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి, వాళ్ళందరికీ. ఈ షోలో ఇక్కడ ఈ షోలో ఈరోజు చాలా ఎంక్వైరీస్ వచ్చినాయి మాకు. బిల్డర్స్ వాళ్ళందరూ వచ్చి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ షో లోపల. టైల్ అండ్ స్టోన్ ఇన్స్టాలేషన్ సిస్టమ్స్ ఏంది తెలిసిన వాళ్ళు అడుగుతున్నారు, తెలియని వాళ్ళు అడుగుతున్నారు. దీని ద్వారా మాకు బెనిఫిట్ బాగానే ఉంది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఎంక్వైరీస్ ఫ్రమ్ దిస్ షో. థ్యాంక్ యూ.
వరంగల్ క్రీడాయి ప్రాపర్టీ షో ఈ పీజీఆర్ గార్డెన్స్ 100 ఫీట్ రోడ్లో హన్మకొండలో నిర్వహిస్తున్నారు. ఈ షోలో మనం టైల్ అండ్ స్టోన్ సొల్యూషన్స్ ప్రోడక్ట్స్ స్టాల్ నెంబర్ 13లో నిర్వహిస్తున్నాం. ఈ షో ద్వారా మనం ప్రతి ఒక్కరికి టైల్స్ యొక్క అడెసివ్స్, టైల్స్ అక్విడ్ కెమికల్స్ సంబంధించిన ఎన్ని రకాలుగా ఉన్నాయో మన టైల్స్, మార్బుల్, గ్రానైట్, స్టోన్స్, ఎనీ సబ్స్ట్రేట్, ఎనీ టు ఎనీ, స్టీల్, ఐరన్, సిమెంట్, ఎనీ సబ్స్ట్రేట్ కి, ఏ సబ్స్ట్రేట్ కైనా మనం టైల్స్, గ్రానైట్స్, మార్బుల్స్ అతికించే కెమికల్స్ MYK లాటిక్రేట్ ద్వారా మనం ఇక్కడ చూపించబోతున్నాం. దయచేసి అందరూ స్టాల్ నెంబర్ 13 పీజీఆర్ గార్డెన్స్ వరంగల్ క్రీడాయి ప్రాపర్టీ షోలో స్టాల్ నెంబర్ 13కి విచ్చేసి మీ యొక్క ఇంటికి టైల్స్ అతుకుపెట్టే కెమికల్స్ గురించి తెలుసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. పేరు శ్రీనివాస్ వరంగల్ ASM. కర్నూలు మండలం బీతాండ్రుపాడు గ్రామ పరిధిలోని జగన్నాథ గట్టులో కొండలను పిండి చేస్తూ ఎర్రమట్టిని ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జేసీబీ ట్రాక్టర్లు కొండలను కరిగిస్తున్న మైనింగ్ అధికారులు ఇటువైపు రాకపోవడం విమర్శలకు దారితీస్తుంది. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని రఘునాథ్ వెర్రవెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లక్షటిపేట్ పట్టణంలో నిర్వహించే కబడ్డీ టోర్నమెంట్ను ఈరోజు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 3వ వివేకానంద కప్ కబడ్డీ టోర్నమెంట్ను బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెర్రవెల్లి గారు ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపి కబడ్డీ పోటీలను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ గారు మాట్లాడుతూ గ్రామీణ యువతను క్రీడల వైపు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది కబడ్డీ మరియు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని రఘునాథ్ గారు తెలిపారు. రఘునాథ్ గారి నాయకత్వం, రఘునాథ్ అన్న గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, స్వామి వివేకానంద ఆశయాలను సాయి సక్సెస్ఫుల్ గా టోర్నమెంట్ కండక్ట్ చేసి టీమ్ తెచ్చుకుని థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సూర్య వంశీ ఎక్కడ మీటింగ్ ఎక్కడ
లక్షపేట లోకలేనా? ఎక్కడ ఉంటారు లక్షపేట? ఓ రైట్, ఆల్ ద బెస్ట్. శివ ఆల్ ద బెస్ట్. శ్రీరామ్ ఆల్ ద బెస్ట్. నిఖిల్ అందరికంటే స్ట్రాంగ్ నిఖిల్. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. ఇది హెడ్ సార్, ఎవరు కాల్ చేస్తారు? భారత్ మాతా కీ రెడీ చేయండి సార్. వచ్చిందా? 1 2 3 నెక్స్ట్ టీం ఛత్రపతి శివాజీ టీం వర్సెస్ అంగపల్లి రెడ్డి టీం. రెండు టీంలు కూడా రెడీ ఉండాలి. బీజేవైఎం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గత 3 సంవత్సరాల నుంచి కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈసారి ఈ కబడ్డీ టోర్నమెంట్ కి 52 జట్లు, దండపల్లి, లక్షట్పేట, ఆజీపూర్ ఈ ప్రాంతానికి చెందిన గ్రామాల నుంచి 52 టీంలు పాల్గొనడం చాలా చాలా సంతోషకరము. బీజేపీ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తూ అదేవిధంగా యువకులను క్రీడలు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మొన్న క్రికెట్ టోర్నమెంట్, ఇప్పుడు కబడ్డీ పోటీలు పెట్టడం జరుగుతుంది. స్వామి వివేకానంద గారి ఆశయాలను ఈనాటి యువతకు ఈ కబడ్డీ టోర్నమెంట్ ద్వారా తెలియజేయడానికి మేము ఇదొక ప్రయత్నం చేస్తున్నాము. ఈ కబడ్డీ టోర్నమెంట్ల పెద్ద ఎత్తున పాల్గొనడానికి వచ్చిన క్రీడాకారులకు అందరికి కూడా, దండపల్లి, లక్షట్పేట అందరికి కూడా శుభాకాంక్షలు. అందరు కూడా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తోటి కబడ్డీ ఈ రోజు రేపు ఆడాలి. అదేవిధంగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో బీజేపీ ఈ ప్రాంత ప్రజలకు అందరికి కూడా అండగా ఉంటుంది. ప్రతి సమస్య మీద కూడా పోరాడతాము. ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేము వాళ్ళకందరికీ అండగా ఉంటాము. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో బీజేపీని ఈ ప్రాంతంలో బలోపేతం చేయడానికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ అందరికీ మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చి డిసెంబర్ 23న ఆలయ ప్రాంగణంలో తప్పిపోయిన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన సింగారపు అద్విత ఆచూకీ లభ్యం పాపని అపహరించిన మహిళా నిందితుల వివరాలను ప్రెస్ మీట్లో వెల్లడించిన జిల్లా ఎస్పీ. ఎవరి దగ్గర కొడతారు? ఎవరి దగ్గర కొడతారు? అట్లా పోతారు అసలు దగ్గర అంతమంది పోలీసు వాళ్ళు చూస్తారు ఎప్పుడైనా? సార్ మనం ఈ సీసీ ఫుటేజ్ అనేది కొంచెం సార్ పాపని పాపని వాళ్ళని చూపిస్తారా సార్? వాళ్ళ ఫాదర్ కూడా మదర్ కూడా మతి స్థితం లేదన్నారు. లేదు మదర్కి కూడా కొంచెం ఆదివాసీ సంఘాలు, ఆదివాసీ ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం. హాజరైన మంత్రి సీతక్క, సీఎం సలహాదార్ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఆదివాసీ సంఘాల నేతలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతాకుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, జెడ్పీటీసీ కాదు, ఎంపీటీసీ కాదు, సర్పంచ్ కాదు, కార్పొరేటర్ కాదు, కనీసం వార్డు మెంబర్ కాదు. కానీ ఆయనకు పోలీస్ కాన్వాయ్ స్కూల్ పిల్లలతో పరేడే చివరికి వికారాబాద్ కలెక్టర్ బాడీగార్డ్ అయ్యాడు. అందరికీ ఆయన సీఎం అన్న అయితే ఆ జిల్లాలో మాత్రం ఆయనే సీఎం. తెలంగాణ సీఎం పేరు అందరూ మర్చిపోయేది ఇందుకే అన్న విషయం సీఎం తెలుసుకోవాలి. ఇంకెన్ని రోజులైతే తెలంగాణ సీఎం ఎవరిని ప్రశ్నకు పిల్లలు అనుముల తిరుపతి రెడ్డి తమ్ముడు అనే సమాధానం రాసిన ఉపాధ్యాయులు మార్కులు వేయాల్సిందే. Thank you, sir. Salute! Piche mot! Parade! Chal! హైదరాబాద్ గోషామహల్లో మరోసారి చాక్వాడి నాలా ఇరుక్కుపోయిన క్రషర్ లారీ. ప్రాణాలతో బయటపడ్డ లారీ డ్రైవర్ ఒకవైపు గతంలో కుంగిన నాలా పనులు చేస్తుండగా ఇప్పుడు మరో నాలా కుంగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు. నాలా మొత్తం పునరుద్ధరించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్న స్థానికులు.
की बड़ी वस्तु रोड नीचे डाल दिया। कैसा हुआ ये, क्या क्या करे थे? माल डालने को आया। ఆశా వర్కర్లు సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ రాంభద్రాపురం పీహెచ్ వద్ద ఆశా వర్కర్లతో కలిసి సిఐటియు ఆధ్వర్యంలో నిరసన మంగళవారం జరిగింది. నిరసన కార్యక్రమం అనంతరం సిహెచ్ఓ బంగారు బాబుకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంకు రామభద్రాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మంగళవారం ఆశా వర్కర్లతో కలిసి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబామూర్తి, ఆశా వర్కర్ల యూనియన్ నాయకులు ఎల్లమ్మ, హైమా మాట్లాడుతూ కొమరాడ మండలంలో కొమరాడ, మాదలంగి, రామభద్రాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సుమారు 110 మంది వరకు ఆశా వర్కర్లు తమ విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. రామభద్రాపురం పీహెచ్ వద్ద ఈ నిరసన తెలియజేస్తున్న ఫోటో, సిఐటియు నాయకులు మాట్లాడుతున్న వీడియో, సిహెచ్ఓ గారికి వినతి పత్రం ఇస్తున్న ఫోటో చూడగలరు. ఎవరు ఉద్యోగ భద్రత లేదు, రాజకీయ వేధింపులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఎందుకంటే నిత్యావసర వస్తువుల రేట్లు ఆకాశానికి అంటిన పరిస్థితిలో ఈరోజు ఇచ్చిన 10,000 రూపాయలు కూడా చక్కరంగా ఇవ్వని పరిస్థితి ఉంది. ఒకరికి 6,000, ఒకరికి 7,000 నెలలు పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో వీళ్ళందరినీ ఆదుకునే విధంగా కానీ సుప్రీంకోర్టు చెప్పింది కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వని. సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. పని భారం చూస్తే ఉదయం నుండి సాయంత్రం వరకు సెల్ ఫోన్లు పనిచేయవు, ఎప్పుడు పడితే అప్పుడు పని. ఎవరైనా చనిపోతే ముందు ఆశా వర్కర్ల పైన మీరేం చేస్తారని చెప్పి ఈరోజు అధికారులు అడిగే పరిస్థితి ఉంది. అన్ని అడుగుతారు తప్ప వాళ్ళకి ఎలా బతుకుతారు అనే పరిస్థితి లేదు. కాబట్టి ఉద్యోగ భద్రత కల్పించాలి, రాజకీయ వేధింపులు ఆపాలి, కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలి, టీఏడీఏలు ఇవ్వాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అలాగే గతంలో కరోనా వైరస్ వ్యాప్తిలో చనిపోయిన ఆశా వర్కర్లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఈరోజు కూడా ప్రభుత్వం ఆదుకోలేని పరిస్థితి ఉంది. వాళ్ళకి 50 లక్షల రూపాయలు ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి. ఆ విధంగా ఈరోజు ఆశా వర్కర్లకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఏళ్ళ భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. నందిగామ నియోజకవర్గం కంచికచెర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై వాహన రద్దీ కొనసాగుతుంది. తెలంగాణ ప్రాంతం నుంచి సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణ వాసులు తమ సొంత గ్రామానికి ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో కీసర టోల్ ప్లాజా వద్ద భారీగా వాహన రద్దీ నెలకొంది. మరోవైపు వరుస సెలవులు రావడం కూడా ట్రాఫిక్ పెరగడానికి కారణమని టోల్ ప్లాజా సిబ్బంది తెలిపారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.